ఫాదర్, ఆయన్ని చూస్తే పాపం జాలేస్తుంది ఫాదర్. ఏమిటి? పొద్దుటి నుంచి నడుస్తూనే ఉన్నాను, బాగా నీరసంగా ఉంది. దయచేసి మీరు వెళ్ళేదారిలో ఎక్కడైనా సరే దింపగలరా? మీకెంతో రుణపడి ఉంటాను, ప్లీజ్. సరే ఎక్కు. అదిగో అక్కడ కూర్చో. పాపకి అభ్యంతరం లేకపోతే నేను అక్కడ కూర్చోనా? ఏ కిటికీ పక్కనే కూర్చోవాలని ఏమైనా మొక్కుకున్నావా? అది కదండి. పర్వాలేదు, మీరు అక్కడే కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుంటాను. ఏనుగు తెలుసురా నీకో? ఏనుగు ఎలిఫెంట్. నీ మొహానికి ఇంగిలి పీస్ ఒకటే. ఎలిఫెంటే. వాన కురిస్తే ఏనుగేం చేస్తాది? ఏనుగా? వాన కురిస్తేనా? వాన కురిస్తే ఏనుగు ఏం చేస్తుందిరా? రే, ఏం కంగారు లేదు, బాగా ఆలోచించుకునే ఊరు సేరే లోపల చెప్తే చాలు. కీర్తి, నీకు తెలుసా? ఫాదర్, వాన కురిస్తే ఏనుగు ఏం చేస్తుంది? వాట్ డస్ ది ఎలిఫెంట్ డు వెన్ ఇట్ రైన్స్? వాన కురిస్తే ఏనుగు ఏం చేస్తుందా? వాన కురిస్తే ఏనుగు ఏం చేస్తుంది? వాన కురిస్తే ఏనుగు ఏం చేస్తుందో నీకెందుకు? వేసింది గొప్ప ప్రశ్న. అసలు ఈ ప్రశ్న వేయించింది ఎవరు? నేను కాదు ఫాదర్. నర్సయ్యే కదూ. నాకు తెలుసు ఈ సొంటే ఇటువంటి ప్రశ్నలు వేయిస్తాడని. నీకు తెలుసా వాన కురిస్తే ఏనుగు ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? తడిచిపోతుంది. ఇట్ గెట్స్ వెట్. ఏంట్రా? ఏంట్రా అంటుంటే ఏం లేదు. కడుపు నొప్పా? ఏం లేదని చెప్పానుగా. మరి అప్పటి నుంచి ఎందుకు అలా మెలికి తిరిగిపోతున్నావు? ఒంటికి వెళ్ళి చాలా అర్జెంటు. ఓ సింతేనా? ఫాదర్, వీడు వచ్చేసుకోవాలంట. జగన్నాథం కాస్త బండి ఆపోయా. కానివరా, త్వరగా వెళ్ళు, మళ్ళీ లాగులో అయిపోతుందేమో. ఇదేదో అంటువ్యాధిలే ఉంది. ఇంతమందికి వస్తే నాకేనా రాంది? ఈ కాల పిల్లలు. వాన కురిస్తే ఏనుగు ఏం చేస్తుంది? ఏం చేస్తుంది మీకు తెలుసా టీచర్? అప్పటి నుంచి నేను అదే ఆలోచిస్తున్నాను ఫాదర్. మీరు కూడా ఆలోచిస్తున్నారా? వాన కురిస్తే ఏనుగు ఏం చేస్తుంది? గొడుగు మాత్రం వేసుకోదు. బాబు, నీ పేరేమిటయ్యా? మురళీకృష్ణ అండి. ఇందాక నుంచి గమనిస్తున్నాను, ఏమిటో పోగొట్టుకున్న వాళ్ళగా ఆలోచిస్తున్నావు. ఎంతో దిగులుగా కనిపిస్తున్నావు. ఏమిటయ్యా కారణం? చూడు బాబు, బాధ అనేది బ్యాంకులో డబ్బు లాంటిది. దాచుకుంటే పెరిగిపోతుంది, బయట పెడితే తరిగిపోతుంది, అంతే. సరే, రహస్యం అయితే చెప్పక్కర్లేదు, కానీ నువ్వు ఎక్కడ దిగాలో అది చెప్పలేదే. ఏమిటి నాయన మాట్లాడో? ఎక్కడ దిగాలి? తెలీదు ఫాదర్. చాలా బాగుంది. ఎక్కడ దిగాలో తెలియదు. పోనీ ఎక్కడి నుంచి వస్తున్నావో అదైనా తెలుసా? ఎక్కడి నుంచి? జైలు నుంచి. జైలు నుంచా? ఏం చేసావు?
ఒక మనిషిని చంపాను ఫాదర్. జీసస్, ఒక్క మనిషిని చంపేవా? ఏమిటి ఇక్కడ? వెళ్ళిపోండి, మీ సీట్లో కూర్చోండి. వెళ్ళండి 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 వెళ్ళండి. ఏయ్, తమాషా కోసం అలా చెప్పావు కదా? కాదు ఫాదర్, నిజమే. కానీ నేను చూస్తే అలా అనిపించట్లేదే. నేను అనుకోలేదు, కానీ విధి అలా జరిగిపోయింది. ఏం జరిగింది? నేను ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో ఉండేవాడిని. అక్కడి నుంచి నాకు ట్రాన్స్ఫర్ అయింది. అది కొండల మధ్య ఉండడం వల్ల సాధారణంగా అక్కడికి అందరూ వెళ్ళటానికి భయపడతారు. నాకేమైనా పెళ్ళామా పిల్లల ఒంటరి వాడిని. నేనే మరీ మరీ అడిగి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. అరుణగిరి. అరుణగిరి, హలో హలో, ఫారెస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. అట్లాగే పైకి వెళ్ళిపోయండి. పొద్దుటేల పని పాటలేదు, బంగారం అంటుంది. నిద్ర లేపి ఫారెస్ట్ ఆఫీస్ ఫారెస్ట్. సార్ సార్ సారు, ఫారెస్ట్ ఆఫీసేగా? తమ పేరు మురళీకృష్ణ సారా అండి? అవును. నమస్కారం అండి. తమరి కోసమే కాసు కూర్చున్నానండి. ఇలాగ చిన్న కుని కట్టిందండి. నువ్వు పైడి తల్లిని సార్, ఫారెస్ట్ ఆఫీస్ ప్యూన్ని. 5 గంటల బస్సుగా వస్తారని అప్పుడు అనగా వచ్చాడు సార్. మీరు రాలేదు, నిద్ర వచ్చింది. ఆ బస్సు మిస్ అయింది, వ్యాన్ లో వచ్చాను. రండి బాబు, ముందు కోటర్కి వెళ్దాం. తాలసివి నా దగ్గర ఉంది, ఆ పెట్టెలకిండి బాబు. పదండి బాబు, పదండి. ఏం పెడతలే, నువ్వు కలుస్తావు? అవును బాబు. అబ్బో హిల్స్, ఎన్నాళ్ళయిందో ఎర్రమోన దీని మోహం చూసి. బాబు ఈడు బీడీలు తప్ప ఇంకేం దొరకవు బాబు. తమరు 100-200 పెట్లు తెచ్చుకున్నామంటారు కది బాబు. బాబు తమరేమనుకోకపోతే ఖాళీ అయిపోయిన తర్వాత సిగరెట్ పెట్టి నాకు ఇచ్చండి, అందులో బీడీలు పెట్టుకుని జోబులు పెట్టుకుంటాను. నాకు హోదా పెరుగుద్ది బాబు. ఇంకా చాలా దూరం నడవాలా? అబ్బే ఇక్కడే బాబు, 3 మైళ్ళు. వీళ్ళంతా అరుణగిరి నివాసులు అంటే కరెక్ట్ గా వీళ్ళేనండి. ఇప్పుడు అంటే పైన కప్పుకుంటున్నారు కానండి, ఇంతకు ముందు అది కూడా లేదండి. మగోళ్ళు బాగా మారిపోయారండి, కానీ ఆడోళ్ళే ఇట్టగుండిపోనారండి. వాళ్ళకి ఇప్పుడు గుడిసెలు గిడిసెలు లేవండి. గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు కట్టించి ఇచ్చేసారండి. వీళ్ళ పిల్లలు బళ్ళో చదువుకుంటున్నారు. వీళ్ళ చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారండి. మా బాగుందండి వీళ్ళ పని. ఇదే బాబు గారు తమరు క్వార్టరు, ఇది మీ చిన్న వరండా. ఇది మీ బుల్లి పడకది, అది మీ బుజ్జి వంటిల్లు. దట్స్ నైస్. మరి బాత్రూమ్, లెట్రిన్ ఇవన్నీ? లెట్రినేగా, రండి. అది గదో ఆడు చూసారా బాబు, అదేనండి కోట తాలూకు లెట్రిన్. పోయినేడు తుఫాను కూలిపోనది బాబు. అప్పటేళ్ళ నుంచి అందరూ దాంట్లోకి దూరే వెళ్తున్నారు కానీ దాన్ని నిలబెట్టి కూకుందామని ఒక్కరూ ఆలోచించట్లేదండి. అవును, నాకు ముందున్న ఆఫీసరు ఎట్లా? ఆయనకి సిగ్గు తక్కువ బాబు. ఆయన ఈ భూ ప్రపంచకం అంతా లెట్రిన్ కింద వాడేసేవారండి. ఆయన చేత ముందు మీకు నచ్చిన చోటు ఎన్నుకోండి, ఆడ కూకొని తల పైకెత్తి మబ్బులకేసి చూస్తా ఉండండి, పని దారంతో అదే జరిగిపోతండి. అదేంటి బాబు అట్టగుండిపోయారు? తమరు ఖచ్చితంగా లెట్రిన్లోనే వెళ్ళాలంటే డిపార్ట్మెంట్ కు అప్లికేషన్ ఎట్టుకోవాలండి. గవర్నమెంట్ తో పని కాదండి, అది శాంక్షన్ వచ్చేసరికి తమరు ట్రాన్స్ఫర్ అయిపోతారేమో. అవును బాబు, అమ్మగారు ఎప్పుడు వస్తారండి? ఇదిగో పడితలి, మా ఇంట్లో అమ్మగారు, అయ్యగారు, పిల్లగారు అంతా నేనేనయ్యా. బాబు గారు
అయితే తమరు వయసు ఎంత? 30. అరే చాలా లేట్ అయిపోయినదే బాబు. ఈ పాటికి ఇద్దరు పిల్లలు గాని బారుగారికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించి ఉండాల్సిందే. అది కదా ఇప్పుడు పద్ధతి. సరే ఓకే అండి. తమరు భోజనం హోటల్లో చేస్తానయ్యా. ఓట్లా? ఈడా మా మంచోరే. ఓట్లు కాదు బాబు, ఈ ఊరు చోట్ల మొత్తం మీద ఒకటే కొట్టుందండి. అదే సుబ్బిశెట్టి సిల్వర్ కొట్టు. అక్కడ పప్పు ఉప్పు దొరికితే గాని అందరూ టిఫిన్ దొరకవు.